రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము. ఏలియా చరిత్ర. పెద్ద కరువు. ఏలియా ముందుగా కరువును ఎరిగించుట. గిలాదు మండలమునందలి తిష్బీ నగర వాసి అయిన ఏలియా ప్రవక్త ఆహాబు రాజుతో, నేను ఇశ్రాయేలు దేవుడగు యావేను కొలుచు భక్తుడను, నా పలుకులు వినుము. ప్రభువు తోడు, నేను ఆజ్ఞాపించననే తప్ప ఈ దేశమున కొంతకాలము పాటు వాన కాని మంచు కాని కురియదనెను. కెరీతు వాగు. ప్రభువాని ఏలియాతో, నీవిచటి నుండి వెళ్ళి తూర్పు దిక్కుగా పోయి యోర్దానునకు తూర్పున ఉన్న కెరీతు వాగు వద్ద దాగుకొనుము. నీవా వాగులో నీళ్లు త్రాగుము. నా ఆజ్ఞ ప్రకారముగా కాకులు నీకు భోజనమును కొనివచ్చును అని చెప్పెను. అతడు యావే చెప్పినట్లే చేసి యోర్దానునకు తూర్పున ఉన్న కెరీతు వాగు వద్ద వసించెను. ప్రతిదినము ఉదయ సాయంకాలములందు కాకులు అతనికి రొట్టెను మాంసమును కొనివచ్చెను. అతడు ఏటిలోని నీళ్లను త్రాగుచుండెను. కాని వానలు లేనందున కొంతకాలమైన పిదప ఆ ఏరు కూడా ఎండిపోయెను. సారెఫతు విధవ. ప్రభువాని ఏలియాతో, నీవు సీదోను చెంతనున్న సారెఫతు పట్టణమునకు వెళ్ళి అక్కడ నివసింపుము. అచట కాపురముండు ఒక విధవను నీకు భోజనము పెట్టవలసినదిగా ఆజ్ఞాపించితునని చెప్పెను. ఏలియా అట్లే సారెఫతుకు వెళ్ళెను. అతడు నగర ద్వారమును చేరుకొనినప్పటికీ అక్కడ ఒక విధవ పొయ్యిలోనికి పుల్లలేరు కొనుచుండెను. ప్రవక్త ఆమెతో, అమ్మా, చెంబుతో కొంచెము నీళ్లు తీసుకుని రమ్మనెను. ఆ విధవ వెళ్ళబోచుండగా మరలా అతడు ఆమెను పిలిచి కొంచెము రొట్టెను కూడా తీసుకుని రమ్మని చెప్పెను. ఆమె ఏలియాతో, సజీవుడైన యావే తోడు, మా ఇంట తయారైన రొట్టె ఏమీయూ లేదు. కుండలో కొంచెము పిండి, పాత్రలో కొంచెము నూనె మాత్రం ఉన్నవి. నేనిక్కడ 2-3 పుల్లలేరు కొనుటకు వచ్చితిని. ఆ గుప్పెడు పిండితో రొట్టె కాల్చుకొని నా కుమారుడు నేనిప్పటికీ తిందుము. ఆ మీదట ఆకడితో ప్రాణములు విడుతుమనెను. ఏలియా ఆమెతో, అమ్మా, నీవు విచారింపవలదు. నీవు చెప్పినట్లే పోయి రొట్టె కాల్చుకోవచ్చును. కానీ మొదట నీ ఇంటనున్న పిండితో చిన్ని రొట్టెను చేసి నాకు పెట్టుము. అటు పిమ్మట నీకు నీ కుమారునికి రొట్టె కాల్చుకొమ్ము. ఇశ్రాయేలు దేవుడైన ప్రభువిట్లు సెలవిచ్చుచున్నాడు, యావే నేలపై వాన కురిపించు వరకు కుండలోని పిండి కాని పిడతలోని నూనె కాని తరిగిపోవరెను. ఆ విధవ ఏలియా చెప్పినట్లే చేసెను. విధవ ఆమె కుమారుడు చాలా నాళ్ల వరకు రొట్టె భుజించుచూ వచ్చిరి. ప్రభువు ఏలియాతో చెప్పినట్లే కుండలోని పిండి కాని పిడతలోని నూనె కాని తరిగిపోలేదు. విధవ పుత్రుడు చనిపోయి బ్రతుకుట. తరువాత కొంతకాలమునకు ఆ విధవ పుత్రునకు జబ్బు చేసెను. ఆ వ్యాధి నానాటికి ప్రబలము కాగా బిడ్డడు చనిపోయెను. ఆమె అతనితో, అయ్యా, నీవు దైవభక్తుడవై ఉండి కూడా నాకీ అపకారము చేసితివేమి? నీవు నా పాపములను దేవునికి జ్ఞప్తికి తెచ్చి నా కుమారునికి చావు తెచ్చిపెట్టిదివి కదా అని నిష్ఠూర వాక్యములు పలికెను. ఏలియా, అమ్మా, నీ కుమారునిటు తెమ్మని బిడ్డను ఆమె రొమ్ము మీద నుండి తీసుకొని ఇంటి మీద తాను వసించు గదిలోనికి మోసుకొని పోయి మంచముపై పరుండబెట్టెను. అతడు, ప్రభూ, నేనీ విధవ ఇంట తలదాచుకొనుచున్నాను కదా, నీవీ దీనురాలి పుత్రిని చంపి ఈమెను బాధ పెట్టదవా అని ప్రార్థించెను. అంతట ప్రవక్త బాలుని మృతదేహముపై 3 సార్లు బోరగిల పరుండి, ఓ ప్రభు, నా దేవా, ఈ బాలునికి ప్రాణము మరలా వచ్చునుగాక అని ప్రార్థించెను. ప్రభువు ప్రవక్త మొరాలకించెను. బాలుని జీవము తిరిగిరాగా అతడు మరలా బ్రతికెను.
ఏలియా బాలుని మీది గది నుండి క్రిందికి తీసుకుని వచ్చి తల్లికి అప్పగించి, ఇదిగో నీ కుమారునికి ప్రాణము వచ్చినది చూడమనెను. ఆమె అతనితో, నీవు దైవభక్తుడవని ఇప్పుడు గ్రహించితిని. నీ నోట దేవుని మాట పొల్లుపోదనెను. 18వ అధ్యాయము. ఏలియా ఒబద్యా. కరువు ప్రారంభమైన 3వ ఏట ప్రభువాని ఏలియాతో, నీవు వెళ్ళి ఆహాబును కలుసుకునుము, నేను దేశమున వాన కురియింతునని చెప్పెను. కనుక ఏలియా ఆహాబును చూడబోయెను. ఆ రోజులలో సమరియా దేశమున కరువు దారుణముగా ఉండెను. ఆహాబు ఒబద్యాను పిలిపించెను. ఇతడు రాజభవంతి రక్షకుడు, దైవభక్తుడు. యెజబెలు రాణి ప్రభువు ప్రవక్తలను చంపించుచుండగా ఈ ఒబద్యా 100 ప్రవక్తలను 70 మంది చొప్పున కొండ గుహలలో దాచియించి వారిని అన్నపానీయములతో పోషించుచూ వచ్చెను. రాజు ఓబద్యాతో, మన దేశమున గల చలమలను వాగులను పరిశీలించి వచ్చేదము రమ్ము. మన గుర్రములకు గాడిదలకు గడ్డి చాలినంత దొరుకునో లేదో తెలుసుకొందము. మేత చాలదేని మన జంతువులను కొన్నిటిని పోగొట్టుకోవలసి ఉండును అనెను. వారిరువురు దేశమును చెరి ఒక భాగము చొప్పున పంచుకొని ఎవరి భాగమును వారు పరిశీలింపబోయిరి. మార్గమున ఏలియా ఒబద్యాను కలుసుకొనెను. ఒబద్యా ప్రవక్తను గుర్తుపట్టి వంగి నమస్కారము చేసి, నీవు ఏలియావే కదా అని అడిగెను. ప్రవక్త అతనితో, అవును, నేను ఏలియానే. నీవు వెళ్ళి మీ రాజులకు నా సమాచారము తెలుపుమనెను. ఒబద్యా అతనితో, ఆహాబు కోపమునకు గురి అయి నేను ప్రాణములు కోల్పోవలసి వచ్చును. అంతటి అపరాధమును నేనేమి చేసితిని? సజీవుడైన యావే తోడు. రాజు నీ కొరకు ప్రతి దేశమును వెదకించెను. ఏ దేశీయులైనా నీవు కనిపింపలేదని చెప్పగా ఆ మాట నిజమో కాదో అని రాజు వారిచే ప్రమాణము కూడా చేయించడివాడు. ఇప్పుడు నేను వెళ్ళి రాజునకు నీ సమాచారము ఎరిగింపవలెనా? నేను వెళ్ళగని దేవుని ఆత్మ నిన్నెక్కడికో కొనిపోవును. నేను పోయి ఆహాబుతో, నీవిక్కడ ఉన్నావని చెప్పగా అటు పిమ్మట నీవిక్కడ కనిపింపకపోగా అతడు నన్ను తప్పక చంపివేయును. నేను చిన్ననాటి నుండి ప్రభువుని సేవించితిని గదా. యెజబెలు ప్రభువు ప్రవక్తలను చంపించుచుండగా నేను 100 ప్రవక్తలను 70 మంది చొప్పున కొండ గుహలలో దాచియించి అన్నపానీయములతో పోషించితినని నీవెరుగుదువు. మరి ఇప్పుడు నీ నోటితో నీవు వెళ్ళి ఆహాబునకు నా సమాచారము ఎరిగింపుమని పలుకుదువా? అతడు నన్ను తప్పక చంపి తీరుననెను. ఏలియా అతనితో, నేను పూజించు మహోన్నతుడైన యావే తోడు. ఈనాడు నేను వెళ్ళి స్వయముగా రాజుకు కనిపింతుననెను. ఏలియా ఆహాబు. ఒబద్యా ఆహాబును కలుసుకొని ఏలియా ఉదంతము ఎరిగించెను. రాజు ఏలియాను చూడబోయెను. ఏలియా తన కంటపడగనే ఆహాబు, ఇశ్రాయేలు దేశమునకు నీ పీడ పట్టినదెనెను. కాని ఏలియా అతనితో, ఇశ్రాయేలును పట్టి పీడించినది నీవు నీ కుటుంబము కాని నేను కాదు. నీవు దేవుని ఆజ్ఞ మీరి బాలుదేవతను కొలుచుచుంటివి కదా. ఇక వినుము, ఇశ్రాయేలీయులందరినీ కర్మేలు కొండ మీద నన్ను కలుసుకొమ్మని చెప్పుము. యెజబెలు రాణి పోషించు బాలు ప్రవక్తలు 480 మందిని, అషేరా ప్రవక్తలు 400 మందిని ఆ చోటికి తోడ్కొని రమ్మని పలికెను. కర్మెలు కొండ మీద బలి. ఆహాబు ఇశ్రాయేలీయులందరినీ బాలు ప్రవక్తలను కర్మెలు కొండ మీద ప్రోగు చేసెను. అప్పుడు ఏలియా ముందుకు వచ్చి, ఎన్నాళ్ళని మీరు 2 దైవములను పూజింతురు? ప్రభువు దేవుడేని అతనిని పూజింపుడు, బాలు దేవుడేని అతనిని పూజింపుడని పలికెను. కాని ప్రజలొక్క పలుకైనను పలుకరైరి. ఏలియా మరలా, ప్రభువు ప్రవక్తలలో మిగిలియున్న వాడను నేనొక్కడనే. కాని బాలు ప్రవక్తలు
450 మంది ఉన్నారు. మాకు 2 ఎద్దుల నిప్పింపుడు. వారినొక ఎద్దును తీసుకొమ్మనుడు. వారు దానిని చంపి ముక్కలుగా కోసి కట్టెల మీద పేర్చవలెను. నిప్పు మాత్రము అంటింపరాదు. నేను తీసుకున్న 2వ ఎద్దును కూడా అట్లే కట్టెల మీద పేర్చుదును గాని నిప్పంటింపను. పిమ్మట బాలు ప్రవక్తలు వారు దేవుని ప్రార్థింతురు, నేను ప్రభువుని ప్రార్థింతును. ఆ ప్రార్థనకు నిప్పు పంపించువాడెవడో అతడే మన దేవుడనెను. ఆ సవాలునకు ప్రజలందరూ సరియే అనిరి. ఏలియా బాలు ప్రవక్తలతో, మీరు చాలామంది ఉన్నారు కనుక మొదట మీ ఎద్దును కోసి కట్టెలపై పేర్పుడు, మీ దేవతను ప్రార్థింపుడు, నిప్పు మాత్రము అంటింపకడు అని పలికెను. వారట్లే తమ ఎద్దును కోసి కట్టెలపై పేర్చి ప్రొద్దుటి నుండి మధ్యాహ్నము వరకు బాలుదేవత పేర ప్రార్థన చేసిరి. బాలు మా మొర వినుమని అరచిరి. తాము నిర్మించిన పీఠము చుట్టూ తిరిగి చిందులు త్రొక్కిరి. అయినను వారి దేవత పలుకలేదు. మధ్యాహ్నమైన పిమ్మట ఏలియా వారిని వేళాకోళము చేయుచు, మీరు కొలుచు బాలుదేవుడిని పెద్దగా పిలువుడు, పాపము, అతడేదో ఆలోచనలో పడి ఉండవచ్చును, లేదా ఏదో పనిలో మునిగి ఉండవచ్చును, ఒకవేళ ఎక్కడికైనా ప్రయాణము కట్టి ఉండవచ్చును, లేదా నిద్రించుచుండవచ్చును. ఇప్పుడు మీ పలుకులాలించి మేల్కొనులే అనెను. ఆ మాటలు విని బాలు ప్రవక్త ఇంకను పెద్దగా ప్రార్థించిరి. తమ ఆచారము చొప్పున నెత్తురు కారు వరకు కత్తులతో బాకులతో శరీరము కోసుకొనిరి. మధ్యాహ్నము దాటిపోయెను. సాయంకాల బలులర్పించు సమయము వరకు వారు ఆవేశముతో మంత్రములు వల్లించిరి. అయినను వారి దేవత పలకనూ లేదు, జవాబియనూ లేదు. అంతట ఏలియా ప్రజలను తన దగ్గరకు రమ్మని పిలువగా వారందరూ అతని దగ్గరకు వచ్చిరి. అతడు పడిపోయి ఉన్న యావే పీఠమును మరమ్మత్తు చేయించెను. యాకోబు కుమారులు 12 రాళ్లను ప్రోగు చేసుకొనెను. యాకోబునకి ప్రభు ఇశ్రాయేలని పేరు పెట్టెను. ప్రభు పూజ కొరక రాళ్లతో మరలా పీఠము నిర్మించెను. ఆ పీఠము చుట్టూ 2 కడవల నీళ్లు పట్టు కందకము తవ్వించెను. అటు పిమ్మట పీఠము మీద కట్టెలు పరచి వాని మీద ముక్కలుగా కోసిన ఎద్దు కండతుండములను పేర్చెను. అటు తరువాత 4 కడవల నీళ్లు తెచ్చి కట్టెల మీదను మాంసపు ముక్కల మీదను కుమ్మరింపుడని ప్రజలను ఆజ్ఞాపించెను. వారట్లే చేసిరి. ఏలియా 2వసారి 3వసారి కూడా ప్రజలచే అట్లే నీళ్లు పోయించెను. నీళ్లు పీఠము మీద నుండి ధారలుగా కారి ప్రక్కనున్న కందకమును నింపెను. సాయంకాల సమర్పణమును అర్పించు సమయమున ఏలియా పీఠమును సమీపించి, అబ్రహాము, ఈసాకు, యాకోబుల దేవుడైన ప్రభు, నీవు ఇశ్రాయేలు దేవుడవని నీ భక్తుడనైన నేను నీ ఆజ్ఞపైననే ఈ పనులన్నిటినీ చేసితిననియు ఇప్పుడు వెల్లడి చేయుము. ప్రభు, నా మొరలాలింపుము. నీవే దేవుడవని వీరిని మరలా నీ చెంతకు రాబట్టుకుంటివని వీరి ఎదుట రుజువు చేయమని ప్రార్థించెను. అప్పుడు ప్రభువు పంపిన అగ్ని పీఠము పైకి దిగివచ్చి బలిపీఠమును, కట్టెలను, కందకములోని నీటిని దహించెను. ఆ అగ్నిని చూచి ప్రజలందరూ నేల మీద బోరగిలపడి దండము పెట్టి, ప్రభువే దేవుడు, ప్రభువొక్కడే దేవుడని పలికిరి. ఏలియా బాలు ప్రవక్తలను పట్టుకొనుడు, ఎవరిని తప్పించుకొని పోనీయకుడనెను. ప్రజలు ఆ ప్రవక్తలను పట్టుకొనగా ఏలియా వారినందరినీ కీషోను వాగు వద్దకు నడిపించుకొని పోయి అక్కడ వధించెను. కరవు ఆగిపోవుట. ఏలియా ఆహాబుతో, నీవు వెళ్ళి అన్నపానీయములు పుచ్చుకొనుము, నాకు వర్షధ్వని వినిపించుచున్నదనెను. ఆహాబు భోజనము చేయబోగా ఏలియా కర్మేలు కొండ మీదకి ఎక్కిపోయెను. అక్కడతడు క్రిందికి వంగి తన తలను
2 మోకాళ్ళ మధ్య పెట్టుకొనెను. సేవకునితో, నీవు వెళ్ళి సముద్రము వైపు పారజూడుమని చెప్పెను. సేవకుడు వెళ్ళి తిరిగి వచ్చి, నాకేమీయూ కనిపింపలేదని పలికెను. ఏలియా అతనిని 7 సార్లు అట్లే పంపెను. కాని సేవకుడు 7వసారి తిరిగి వచ్చి, సముద్రము మీద నుండి మూరెడంత మబ్బు పైకి లేచుచున్నదని చెప్పెను. ఏలియా అతనితో, నీవు పోయి వాన అడ్డము రాకమునుపే రథమునెక్కి ఇంటికి వెళ్ళిపోవలసినదని ఆహాబుతో చెప్పుమనెను. వెంటనే ఆకాశమున కారు మబ్బులు క్రమ్మి గాలి వీచెను, పెద్ద వాన కురిసెను. ఆహాబు రథమునెక్కి ఇశ్రాయేలునకు వెళ్ళిపోయెను. అప్పుడు ప్రభువు బలము ఏలియాను కదిలింపగా అతడు నడుము బిగించుకొని ఆహాబు రథమునకు ముందుగా ఉరికి ఇశ్రాయేలు ప్రాకారమును చేరుకొనెను. రాజుల దినచర్య 2వ గ్రంథము 18వ అధ్యాయము. ఆహాబు రాజుతో పొత్తు. మీకాయా ప్రవక్త. యెహోషాఫాతు విస్తారమైన సిరి సంపదలతో కీర్తి ప్రతిష్టలతో వెలుగొందుచు అహాబు రాజుతో బియ్యమందెను. కొన్ని ఏండ్ల తరువాత అతడు సమరయాలోని అహాబు రాజును సందర్శింపబోయెను. అహాబు చాలా గొర్రెలను ఎడ్లను కోయించి ఆ రాజుకు అతని పరిచారకులకు విందు చేయించెను. అతడు తనతో కూడి గిలాదునందలి రామోతును ముట్టడించుటకు యెహోషాఫాతును పురికొల్పెను. ఆహాబు, నీవు నాతో కూడా రామోతు మీదికి యుద్ధమునకు వత్తువా అని అడిగెను. యెహోషాఫాతు, నేను కూడా నీవలే యుద్ధముకు సిద్ధముగానే ఉన్నాను. నా సైనికులు కూడా నీ సైనికుల వలె పోరుకు తయారుగునే ఉన్నారు. మేము నీ పక్షమున పోరాడుదుము అనెను. మరియు అతడు, మనము మొదట ప్రభువును సంప్రదింతుము అని పలికెను. అబద్ధ ప్రవక్తలు విజయమును ఎరిగించుట. కనుక అహాబు తన ప్రవక్తలను 400 మందిని పిలిపించి, నేను రామోతు మీదికి దాడి చేయవచ్చునా చేయకూడదా అని ప్రశ్నించెను. వారెల్లరూ, దాడి చేయుము, ప్రభువు ఆ నగరమును నీ చేతికి అప్పగించును అని పలికిరి. కాని యెహోషాఫాతు, ప్రభువును సంప్రదించుటకు ఇచ్చట మరి ఒక ప్రవక్త ఎవరూ లేరా అని ప్రశ్నించెను. అహాబు, ఇమ్లా కుమారుడు మీకాయా ఉన్నాడు, కాని అతడనిన నాకిష్టము లేదు. అతడెప్పుడూ నాకు అశుభమునే గాని శుభ సందేశమును వినిపింపడు అని చెప్పెను. యూదా రాజు, ప్రభువుల వారు అట్లనవలదు అని పలికెను. అంతటా ఇశ్రాయేలు రాజొక సేవకుని పంపి మీకాయాను శీఘ్రముగా తోడ్కొని రమ్మని ఆదేశించెను. ఆ 2 రాజులు రాజవస్త్రములు ధరించి సమరియా నగర ద్వారము చెంతగల కళ్ళము వద్ద సింహాసనాసీనులయ్యుండిరి. ప్రవక్తలెల్లరూ వారి ముందట ప్రోగై ప్రవచనములు చెప్పుచుండిరి. కెనానా కుమారుడు సిక్కియా ప్రవక్త ఇనుప కొమ్ములు చేయించుకొని వచ్చెను. అతడు అహాబు రాజుతో, ప్రభువు వాక్కిది, నీవి కొమ్ములతో సిరియనులను పొడిచి వారి నోడింతువని పలికెను. ఇతర ప్రవక్తలు నట్లే పలికిరి. నీవు రామోతు మీదికి దండెత్తి దానిని జయింపుము, ప్రభువు ఆ నగరమును నీ వశము చేయునని చెప్పిరి. మీకాయాను పిలువబోయిన సేవకుడతనితో, ప్రవక్తలెల్లరూ ఏకకంఠముతో రాజుకు విజయము కలుగునని చెప్పిరి. నీవు కూడా రాజుకు విజయము కలుగునని చెప్పుము అని పలికెను. కాని మీకాయా, సజీవుడైన ప్రభువు తోడు, నేను ప్రభువు చెప్పమనిన మాటలే చెప్పెదను అనెను. ప్రవక్త అహాబు నద్దకు రాగానే ఆ రాజు, ఓయి, మమ్ము రామోతు మీదికి దండెత్తు మందువా వలదందువా అని ప్రశ్నించెను. మీకాయా, దండెత్తుడు, మీకు తప్పక విజయము కలుగును, ప్రభువు ఆ నగరమును మీ పరము చేయునులే అనెను. ఆ మాటలకు రాజు, ఓయి, ప్రభు పేరు మీదుగా మాటలాడునప్పుడు నాతో నిజమునే చెప్పవలెనని నిన్నెన్ని మారులు మందలింపలేదు అనెను. అప్పుడు మీకాయా,
ఇశ్రాయేలీయులెల్లరూ కాపరిలేని మందవలె కొండల మీద చెల్లాచెదరగుటను నేను చూచితిని. ఈ ప్రజలకు నాయకుడు లేడు, కనుక వారు నిశ్చింతగా తమ ఇండ్లకు వెళ్ళిపోవచ్చునని ప్రభువు నుడివెను అని చెప్పెను. ఆహాబు యెహోషాఫాతుతో, ఇతడు నా అపజయమునే గాని విజయము నిరిగించు ప్రవచనము చెప్పడని నేను నీతో ముందుగానే వచింపలేదా అని పలికెను. మీకాయా అహాబుతో, దేవుని మాట వినుము. ప్రభువు స్వర్గ సింహాసనముపై ఆసీనుడైయుండగా నేను చూచితిని. దేవదూతలతని కుడియడమల బారులు తీరియుండిరి. ఆహాబును మభ్యపెట్టి రామోతుకు పంపి అచట అతడు ప్రాణములు కోల్పోవునట్లు చేయగలవాడెవడు అని ప్రభువు ప్రశ్నించెను. ఆ ప్రశ్నకు కొందరు దేవదూతలొక రీతిగను మరికొందరింకొక రీతిగను జవాబులు చెప్పిరి. అప్పుడొక ఆత్ముడు ప్రభువెదుటికి వచ్చి, నేనతనిని మభ్యపెట్టుదును అని పలికెను. ఏ రీతిని మభ్యపెట్టుదవని ప్రభు అడిగెను. ఆ ఆత్ముడు, నేను వెళ్ళి అహాబు ప్రవక్తల చేత అబద్ధములు చెప్పింతునని పలికెను. సరియే, వెళ్ళి నీవు చెప్పినట్లే చేయుము. నీవు అహాబును మభ్యపెట్టగలవని ప్రభువు నుడివెను. ఇప్పుడు ప్రభువి ప్రవక్తలు అబద్ధమాడునట్లు చేసెను, కాని ప్రభువు మాత్రము నిక్కముగా నిన్ను నాశనము చేయనించెనని పలికెను. అప్పుడు కెనాను కుమారుడు సిక్కియా మీకాయా మీదికి వచ్చి అతనిని చెంపవాయించి, బాబు, ప్రభువు ఆత్మ నన్ను విడనాడి నీతో మాటలాడ మొదలెడినది ఎప్పటి నుండి అని అడిగెను. మీకాయా అతనితో, నీవు ఇంటి లోపలి గదిలోనికి పరుగిడి దాగుకొనున్నప్పుడు నీకే తెలియను పొమ్ము అనెను. అహాబు తన ఉద్యోగిని ఒకనిని పిలిచి, మీకాయాను బంధించి నగర పాలకుడు ఆమోనుకు యువరాజు యోవాషుకు అప్పగింపుము. ఇతనిని చెరలో త్రోయవలయునని నేను రణము నుండి సురక్షితముగా తిరిగి వచ్చు వరకితనికి చాలీ చాలని రొట్టె నీళ్లు తప్ప మరేమీ ఇయ్యవలదని చెప్పుమని ఆజ్ఞాపించెను. కాని మీకాయా, నీవు సురక్షితముగా తిరిగి వత్తువేని ప్రభువు నా ముఖమున మాటలాడులేదననుకొనుము. ఇచ్చట వారెల్లరూ నా పలుకులు ఆలింతురుగాక అనెను. ఇశ్రాయేలు రాజు అహాబు, యూదారాజు యెహోషాఫాతు గిలాదునందలి రామోతు మీదికి దండెత్తిపోయిరి. అహాబు యెహోషాఫాతుతో, నేను మారువేషమున వత్తును, నీవు రాజవస్త్రములు ధరించియే రమ్మని చెప్పెను. అహాబు మారువేషమున రాగా వారిరువురు యుద్ధరంగముకు పోయిరి. ఇశ్రాయేలు రాజును తప్ప మరెవరిని పట్టుకోవలదని సిరియా రాజు తన రథాధిపతులకు ఆజ్ఞ ఇచ్చియుండెను. కాని ఆ రథాధిపతులు యెహోషాఫాతును చూచి అతడే ఇశ్రాయేలు రాజని భ్రాంతి చెంది అతడి వెంటబడిరి. యెహోషాఫాతు కెవ్వున కేక వేసెను. ప్రభువు అతనిని ఆదుకొనెను. కనుక యెహోషాఫాతును వెన్నాడు వారు అతనిని విడనాడి వెళ్ళిపోయిరి. రథాధిపతులతడు ఇశ్రాయేలు రాజు కాదని గుర్తించి అతనిని వదిలివేసిరి. అప్పుడు సిరియా సైనికుడొకడు గురి చూడకయే యాదృచ్ఛికముగా బాణమును విడవగా అది అహాబు కవచము అతుకుల మధ్య తగిలి అతని ఒడలిలోనికి గురుచుకొని పోయెను. ఆ రాజు తన రథమును తోలువానితో, నాకు గాయం తగిలినది, రథమును యుద్ధభూమి నుండి వెలుపలికి తోలుమని చెప్పెను. యుద్ధము కొనసాగుచుండగా అహాబు సిరియా సైన్యము వైపు మళ్ళీ రథమును కానుకొని నిలుచుండెను. ప్రొద్దు కురుంకునప్పుడు అతడు కన్ను మూసెను. 19వ అధ్యాయం. యెహోషాఫాతు సురక్షితముగా యెరూషలేమునందలి తన ప్రాసాదమును చేరుకొనెను. అప్పుడు హనానీ కుమారుడు యెహూ ప్రవక్త ఆ రాజును కలుసుకొని, నీవు దుష్టులకు సాయపడవచ్చునా? ప్రభువును నిరాకరించు వారికి ఆదరాభిమానములు చూపవచ్చునా? ఈ చేయిదము వలన నీవు ప్రభువు కోపముకు గురి అయితివి. అయినను నీయందు మంచితనము కొంత లేకపోలేదు. నీవు అషేరా దేవతా స్తంభములను తొలగించితివి. ప్రభువు చిత్తమును తెలుసుకోగోరితివని పలికెను. మత సంస్కరణములు.
యెహోషాపాతు యెరూషలేముననే నివసించెను. అయినను అతడు దక్షిణమున బెర్షాబా నుండి ఉత్తరమున మన్యము కొసనున్న ఎఫ్రాయిము వరకు గల ప్రజల మధ్య సంచారములు చేసి వారినెల్లరినీ తమ పితరుల దేవుడైన ప్రభువునొద్దకు రాబట్టెను. అతడు యూదాలోని సురక్షిత పట్టణములన్నిటికీ న్యాయాధిపతులను నియమించెను. ఆ న్యాయాధిపతులతో, మీరు తీర్పు చెప్పుచున్నప్పుడు మెలకువతో నుండుడు. మీరు జనులను చూచి కాదు, ప్రభువును చూచి తగవులు తీర్పవలయును. మీరు తీర్పు తీర్చునప్పుడెల్లా ప్రభువు మీతో నుండును. కనుక ఆ ప్రభువు పట్ల భయభక్తులు కలిగియుండుడు. అతడు మోసమును, పక్షపాతమును, లంచమును సహించువాడు కాదని చెప్పాను. ఇంకా అతడు లేవీయులను, యాజకులను, ప్రముఖులైన పౌరులను యెరూషలేమున న్యాయాధిపతులుగా నియమించెను. ప్రభుని ఆజ్ఞలను మీరిన వారికి, వివాదములు కలిగిన పురజనులకు తీర్పు చెప్పుట వారి పని. రాజు ఆ న్యాయాధిపతులతో, మీరు ప్రభువు పట్ల భయభక్తులు కలిగియుండుడు, అతనికి విధేయులై తీర్పు చెప్పుడు. మీ తోడి పౌరులు ఏ నగరము నుండి అయినా నరహత్య వ్యాజ్యమును గాని లేక ఏదైనా ధర్మశాస్త్ర ఆజ్ఞను మీరిన వ్యాజ్యమును గాని కొనివచ్చినచో మీరు వారికి న్యాయసమ్మతముగా మెలగవలయునని బోధింపుడు. అప్పుడు వారు ప్రభువుకు ద్రోహముగా పాపము కట్టుకొనకుందురు. ఇట్లు చేయరేని మీరు మీ చెంతకు వచ్చిన ఆ తోడి పౌరులు ప్రభువు కోపముకు గురియగుదురు. కాని నేను చెప్పినట్లు మీ బాధ్యతను మీరు నిర్వర్తింతురేని ఆ కోపమును తప్పించుకొందురు. మతపరమైన వ్యాజ్యములలో ప్రధాన యాజకుడు అమర్యాదే తుది తీర్పు. లౌకికమైన తగవులలో యూదా రాష్ట్ర పాలకుడు ఇష్మాయేలు కుమారుడు జెబద్యాదే తుది తీర్పు. మీరు చెప్పిన తీర్పులను అమలు పెట్టించు పూచి లేవీయులది. మీరు ధైర్యముతో ఈ నియమములెల్లా పాటింపుడు. ప్రభువు న్యాయవంతుల పక్షమున నిలిచి విజయము ప్రసాదించును అని చెప్పాను. పరమగీతము 5వ అధ్యాయము. సోదరి వధువా, నేను నా వనమున ప్రవేశించితిని. ఇచట గంధరసమును సాంబ్రాణి తైలమును సేకరించుకొంటిని. మధుకోసము నుండి తేనె నారగించితిని. ద్రాక్షారసము, పాలు సేవించితిని. ప్రేయసి ప్రియులారా, మీరు ప్రేమ వలన మత్తెక్కిన దాకా భుజింపుడు, పానీయములు సేవింపుడు. 4వ గీతము. ప్రియురాలు, ప్రియుడు, ప్రియురాలు, నేను నిద్రించుచున్నానే కాని నా హృదయము మేల్కొని ఉన్నది. అదిగో, నా ప్రియుడు తలుపు తట్టుచున్నాడు. సోదరి, ప్రేయసి, పావురమా, నిష్కలంక సుందరి, నాకు తలుపు తెరువుము. నా తల మంచులో తడిసియున్నది. నా శిరోజములు రేయి కురిసిన మంచు బిందువుల వలన తడిసి ఉన్నవి. నేను వస్త్రాలను తొలగించితిని, వారిని మరలా ధరింపనేలా పాదములను కడుగుకొంటిని, వారిని మరలా మురికి చేసుకోనేలా. నా ప్రియుడు తలుపు సందులో చేయి పెట్టెను. నా హృదయము ఆనందముతో పొంగిపోయినది. అప్పుడు నా ప్రియునికి తలుపు తీయుటకుగాను నేను లేచితిని. నేను తలుపు గడ తీయబోగా గంధరసము నా చేతుల మీద నుండియు వేళ్ల మీద నుండియు కారి ఆ గడ మీద పడెను. నేను ద్వారమును తెరచితిని, కాని అతడు వెనుదిరిగి వెళ్ళిపోయెను. అతడు వెడలిపోగా నా హృదయము కృంగిపోయెను. నేను అతని కొరకు గాలించితిని, కాని అతడు కనిపింపలేదు. అతనిని పిలిచితిని, కాని అతడు జవాబు చెప్పలేదు. పట్టణమునకు గస్తీ కాయువారు నాకు ఎదురు వచ్చిరి. వారు నన్ను కొట్టి గాయపరచిరి. నగర ద్వారము చింత కావలి కాయువారు నా పై వస్త్రమును లాగుకొనిరి. యెరూషలేము కుమార్తెలారా, నేను మీ కానబెట్టి చెప్పుచున్నాను, మీరు నా ప్రియుని చూచెదరేని నేను ప్రేమ వలన జబ్బుపడి ఉన్నానని చెప్పుడు. స్త్రీలలోకెల్లా సొగసైన దానా,
నీ ప్రియునిలోని విశిష్ట గుణమేమిటి? నీవు మాకిట్లు ఆనబెట్టుటకు నీ ప్రియుని గొప్పతనమేమిటి? నా ప్రియుడు సొగసైనవాడు, ఎర్రనివాడు, 10,000 మందిలోనూ మెరుగైనవాడు. అతని తల మేలిమి బంగారము వలె ఉండును. అతని శిరోజములు ఖర్జూరపు గెలల వలె బ్రేలాడుచు కాకి నలుపుతో నిగనిగలాడుచుండును. అతని కన్నులు పాలలో స్నానమాడి పారు నీటి చెంత వాలియున్న కపోతముల వలె ఉండును. అతని కపోలములు సుగంధ మూలికలు పెరుగు మెడల వలె సువాసన నలుకుచుండును. అతని పెదవులు గంధరసమున తడిసిన లిల్లీ పూల వలె ఉన్నవి. అతని హస్తములు రత్నములు తాపించిన బంగారు కడ్డీలు. అతని వక్షము నీలమణులు పొదిగిన దంతపు దిన్ని. అతని పాదములు బంగారపు పాదులో నెల్కొల్పిన చలువరాతి స్తంభములు. అతడు లెబానోను కొండల వలెను తమాలా వృక్షముల వలెను చూపట్టును. అతని సంభాషణము బహా మధురముగా ఉండును. అతడు అన్ని విధముల కాంక్షణీయుడు. యెరూషలేము కుమార్తెలారా, నా ప్రియుడు, నా స్నేహితుడు ఇట్టి గుణములు కలవాడు.